మరికొన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. భూపరిపాలనలో సంస్కరణలు, చట్టాల్లో సవరణలపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రుల బృందం ఏర్పాటైంది. పయ్యావుల కేశవ్, నారాయణ, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్ను సభ్యులుగా నియమించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయి. హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రాంతాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడు వెంకట్రాం వివాహ రిసెప్షన్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్కు హాజరై నూతన వధువరుల్ని ఆశీర్వదించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటున్న జగన్ చట్టసభల నిబంధనల గురించి తెలుసుకోవాలని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పవన్పై విమర్శలు చేసే ముందు జగన్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం పిల్లచేష్టలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టే సత్తా జగన్కి లేదన్నారు. ఇండియా కూటమిలోకి వైసీపీ రావాలనుకుంటే ఢిల్లీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల కోసం 2 రోజులు సెలవులు ఇవ్వడంతో మహిళా ఉద్యోగులు వివిధ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద మందుబాబులు గాజుల నాగరాజు అనే యువకుడిని కత్తితో గాయపరిచారు. స్థానికంగా ట్యూషన్ సమీపంలో టపాసులు పేల్చొద్దని చెప్పినందుకు దాడి చేశారు. విలాసాలకు అలవాటు పడి చోరీ చేస్తున్న 5గురిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. 35 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, కారు, ఆటో, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో 11 కేసులు ఉన్నట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా సంతబయలు వద్ద అగ్ని ప్రమాదంలో 3 పశువుల పాకలు, వరి ధాన్యం కుప్పలు, 40 బస్తాల నూర్పిడి ధాన్యం, 2 ఎడ్లబళ్ళు దగ్ధమయ్యాయి. 3 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. దూరంగా ఉన్న వరి కుప్పలకు మంటలు అంటుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బూరుగువాడలో పుట్టింటికి వచ్చిన వివాహిత అనుమాన స్థితిలో మృతి చెందింది. బూరుగువాడకు చెందిన మాధురి, జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన పండు కిరణ్ ప్రేమించుకుని 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు వస్తుండటంతో 2 రోజుల క్రితం మాధురి పుట్టింటికి వచ్చింది. కిరణ్ వచ్చి చున్నీ మెడకు బిగించి తన కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. కిరణ్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పంచభూతాల్ని కాపాడాలని, మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు.